హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సైన్స్ వరల్డ్. పాత నమ్మకాన్ని మార్చాలంటే కొత్త నమ్మకాన్ని స్థిరంగా అలవర్చాలి. ఇవన్నీ కూడా యు ఆర్ ద ప్లాసిబో అన్న పుస్తకంలో నుంచి ఉన్న మేజర్ పాయింట్స్. పాత నమ్మకాన్ని మార్చాలంటే కొత్త నమ్మకాన్ని స్థిరంగా అలవర్చాలి. సో నేను ఎప్పుడు కూడా హుషారుగా ఉంటాను అనే భావాన్ని మీరు చేర్చుకోవాలనుకోండి. అది నిరంతరం నేను ఎప్పుడు హుషారుగా ఉంటాను, నేను ఎప్పుడు ఏదైనా చేయగలను అన్న ఒక విషయం, నేను ఏదైనా చేయగలను, సో నేను నిరంతరం 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంటాను అన్న నమ్మకాన్ని మనం నిరంతరం కూడా రిపీట్ చేసుకోవాలి. సో పాత నమ్మకాన్ని అలవర్చాలంటే కొత్త నమ్మకాన్ని స్థిరంగా అలవర్చాలి. కొత్త నమ్మకాన్ని గుండెతో భావించాలి, తలతో కాదు. మన హృదయంతో దాన్ని ఎమోషనల్గా ఫీల్ అవ్వాలన్నమాట. సో నమ్మకం అంటే అది మీలో ఎమోషనల్గా నాటికిపోవాలి అన్నమాట. అంటే అది జరుగుతుంది, అది నిజము, అది కరెక్ట్. అంటే నేను ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాను, కరెక్ట్. నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, కరెక్ట్. సో నేను ఎప్పుడు బాగుంటాను, ఉన్నతంగా ఉంటానని ఒక పాజిటివ్ ఎమోషన్ని మనం రిలీజ్ చేసుకోవాలన్నమాట. సో నమ్మకం అంటే అది మీలో ఎమోషనల్గా నాటిపోవాలి. పర్సెప్షన్ మార్చడానికి మీరు మైండ్ఫుల్గా ఉండాలి, ఆటోమేటిక్గా కాదు. వీక్షణం మారితే భావోద్వేగ ప్రతిస్పందన మారుతుంది. మనము అంటే ఇది మంచి విషయమే, ఇది సరైన విషయమే, ఇది గొప్ప విషయమే, మనకు ఏదో ఒక మంచిని తెచ్చిపెడుతుంది అనే ఆలోచనతో ఉన్నాం అనుకోండి, మనం స్పందించే విధానం మారుతుంది. జ్ఞాపకాన్ని మార్చకపోయినా ఆ జ్ఞాపకాన్ని అర్థం మారితే జీవితం మారుతుంది. సో కొన్నిసార్లు కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంటాయి, కానీ ఆ జ్ఞాపకం అనేది మంచి కోసమే అనుకున్నప్పుడు ఆ జ్ఞాపకం వల్ల జీవితంలో మంచి జరిగింది అనుకుంటాం, బాగుంది అనుకుంటాం. మెదడు పాత అభిప్రాయాన్ని విడిచిపెట్టి కొత్త దాన్ని తీసుకునే సామర్థ్యం ఎప్పుడు కలిగి ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మన బాడీని కానీ మైండ్ని కానీ మనం చేసే పనులు కానీ కొత్తతనాన్ని ఎప్పుడు కూడా పుంజుకుంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ యొక్క అభిప్రాయాన్ని, మీ కామెంట్స్ని తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.